సినిమా అయితే నేను 2025లో చూడలేదు, ఇదే ఫస్ట్ సినిమా. తమ్ముడు మూవీ అయితే ఇప్పుడే చూసా అన్న, దిల్ రాజు గారి కోసం వచ్చా. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అన్న. అందులో యాక్షన్ సన్నివేశాలు అయితే వేణు శ్రీరామ్ గారు ఏం చూసి రాశారో కానీ మైండ్ బ్లోయింగ్ అన్న. అడవిలో సీన్స్ అయితే మెంటల్ ఎక్కిపోయింది. మాస్. సాలార్లో ప్రభాస్ ఎలా నరుకుతాడు, బద్రీనాథ్లో బన్నీ ఎలా నరుకుతాడు, మగధీరాలో రామ్ చరణ్ ఎలా నరుకుతాడు, అంతకు మించి కలిపి కొట్టాడన్న. సింహాద్రిలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ నరికాడన్న. అసలు నితిన్ అన్న అయితే ఈ సినిమాతోటి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. సూపర్ డూపర్ హిట్ అన్న. బాగుంది, నైస్ మూవీ. 100 కోట్లు అయితే వస్తాయన్న పక్క. ఇంకా ట్రోలింగ్ అంటే తప్పదన్న ఈ మూవీకి, ఎందుకంటే కొద్దిగా స్క్రీన్ ప్లే స్లో ఉంది కాబట్టి ట్రోలింగ్ తప్పదు. సూపర్ అన్న మూవీ అయితే, నైస్, పర్లేదు. 100 కోట్లు అయితే కన్ఫామ్గా వస్తాయి. తమ్ముడు మూవీ చూసిన తమ్ముడు కాదు కుమ్ముడు అని పెట్టేది ఉండే సినిమా మొత్తం అడవిలో ఉంది కాబట్టి అడవిలో అరుపులు అని పెట్టినా, ఆకాశంలో మెరుపులు అని పెట్టినా బాగుండేది. ఎందుకంటే సినిమా మొత్తం సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అట్లనే నితిన్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. లయా గారు కూడా కంబ్యాక్, నితిన్ గారికి మంచి కంబ్యాక్ మూవీ. ఇంటర్వెల్ తర్వాత అడవిలో ఒక సీన్ ఉంటుంది, ఇద్దరు ఆడోళ్ళు కొట్టుకుంటారు. హీరోయిన్ ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, గుత్తి అనే క్యారెక్టర్, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఆడైతే మజా వచ్చింది. తమ్ముడు సినిమా డిసప్పాయింట్మెంట్ అండి. దిల్ రాజు గారి